ప్రైజ్ లార్డ్. ఉదయకాలం ఆరాధనకు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు. గత వారమంతయు కాచి కాపాడి జూన్ మాసం చివరి ఆదివారం వరకు 6వ మాసంలో చివరి ఆదివారం అండి ఈరోజు. ఇంతవరకు దేవుడు తన రెక్కల క్రింద మనందరినీ భద్రపరిచి కాచి కాపాడి మనల్ని పోషిస్తూ సంరక్షిస్తూ అన్ని విషయాల్లోనూ తన కాపుదలను కృపను మనకు అనుగ్రహిస్తూ ఇంతవరకు దేవుడిస్తున్న కాపుదలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మనం ఈనాటి ఆరాధనలోకి ప్రవేశించే ముందు 1-2 నిమిషాలు దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, దేవా నువ్వు మమ్మల్ని గత వారమంతా కాచి కాపాడినందుకు నీకే కృతజ్ఞతలు దేవా అని 1-2 నిమిషాలు ఆయనకు స్తోత్రం చెల్లించుకుంటూ ఈనాటి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవానైనా తండ్రి, స్తోత్రం తండ్రి ప్రభా. ఎనలేని నీ కృపను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. నీవిస్తున్న కాపుదలను బట్టి నీకే స్తోత్రం దేవా. ప్రభా, ఎంత కొనియాడినను ప్రభా, ఎంత కీర్తించినను ప్రభా, ఆ కృపాకారునకు ప్రభా మేము సంపూర్ణం చేయలేం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, దినదినము మా జీవితాలలో ప్రభా నువ్వు చూపిస్తున్న కాపుదలను ప్రభా ఏమని వర్ణించగలం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, అందుకనే ప్రభా మేమందరం కూడి నిన్ను ఆరాధించడానికి ప్రభా మీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. ఈ ఆరాధన యావత్తు ప్రభా నీవే స్వీకరించమని అడుగుచున్నాం తండ్రి. మొదటి నుంచి తుది వరకు చివరి వరకు ప్రభా అన్ని విషయాల్లోనూ ప్రభా స్తుతి ఆరాధనలోనే కానివ్వండి ప్రభా, షార్ట్ మెసేజ్లో, మెయిన్ మెసేజ్లో, బల్ల ఆరాధనలో, ఇలా ప్రతి విషయంలోనూ, మెయిన్ మెసేజ్లో ఇలా ప్రతి విషయంలోనూ ప్రభా నీ ఆరాధన కొరకు ప్రభా మా హృదయాలను సిద్ధపాటు చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఇంకా రావాల్సిన వారందరినీ త్వరగా రప్పించండి తండ్రి. ఎవరెవరు ఎలాంటి అవసరతలో వచ్చారో, ఎవరెవరు ఏ ఇరుకుల్లో వచ్చారో ప్రభా మేమైతే ఎరగకపోవచ్చు, కానీ ప్రభా సర్వమెరిగిన దేవుడవు తండ్రి, అన్నీ తెలిసిన దేవుడవు తండ్రి. నీ సృష్టించండి మేము మమ్మల్ని మా గురించి ప్రభా మా తల్లి గర్భంలో రూపింపక ముందే ప్రభా నీవు మా కొరకు ప్రణాళిక సిద్ధం చేసిన దేవుడవు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు మరి ఒక్కసారి నీ చేతికి అప్పగించుకుంటూ అన్ని విషయాల్లోనూ నీ కృపా కాపుదల మెండుగా మాకు దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం దయచేసి నిల్చుందామండి. మన దేవుని నామము అన్ని నామముల కన్నా పైనామం అండి. అది ఎన్ని తరములకైనా కానీ అది గణపరచదగిన నామం. మనం లోకంలో ఎవరెవరినో గణపరుస్తూ ఉంటాము, ఎంతోమందిని కీర్తిస్తూ ఉంటాము. అది మన యేసు నామం అయితే ఇంకా గొప్ప నామం అండి. అలాంటి నామాన్ని మనం కీర్తించుకోవడానికి దేవుడు ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్.
అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య రక్షించును క్రీస్తేసు నామము. నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. సాతానుపై అధికారమిచ్చును శక్తి గల యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము.
అలాగే నించుని మనం కొద్దిసేపు ఆరాధించుకుందామండి. దేవా, నీవే నా ప్రాణము, నీవే నా సర్వం దేవా, నీవే మే జీవమయ్యా. మరువలేను నీది ప్రేమనయ్యా, నీ ప్రేమను విడవలేను తండ్రి, నీ స్నేహాన్ని ప్రభా, అలాంటి ప్రేమను ప్రభా, ఆ కృపను మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం దేవా. మరువలేను నే ప్రభా నీ ప్రేమను, విడవలేనయ్యా నీ స్నేహాన్ని ప్రభా. నా జీవితకాలం అంతా కూడా ప్రభా నీతోనే ఉంటానయ్యా. నీవు మార్గము ప్రభా, నీవే సత్యం దేవా, నీవే జీవమని ప్రభా, నేను జీవించడానికి ఆధారమని ప్రభా నీవే మాకు చూపించిన దేవుడు అవుతండి. ఆ ప్రేమను ప్రభా మేము పొందటానికి ప్రభా, మా కొరకు ప్రభా నీవు మా ప్రేమను పొందటానికి ప్రభా నీవు ఎన్నో చేసావు తండ్రి ప్రభా. తిరిగి మేము చెల్లించడానికి ఏ పాటి వారం తండ్రి, నువ్వు మా కొరకు ప్రాణం పెట్టినంతగా మమ్మల్ని ప్రేమించిన దేవుడు అవుతండి. అందుని బట్టి నేను స్తోత్రిస్తున్నాం తండ్రి, అందుని బట్టి నేను ఆరాధిస్తున్నాం దేవా. మాకు తోడా నీడ నీవే తండ్రి, మాకు అండాకుండా నీవేనయ్యా ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. మార్గం నీవే, సత్య జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. అపాయం రాకుండా కాపాడు వాడవు, నిన్ను నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా
నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. తోడు నీడా నీవేనా తండ్రి, నిత్యముగా నా తోడు ఉండే తండ్రి. బ్రతుకంతా నీ కొరకు జీవించేలాగా మమ్మల్ని సిద్ధపరిచేయ. నా జీవితం అంతా నేను నిన్ను ఆరాధించేలాగా మా ఉదయాలను సిద్ధపరిచేయ. మా నడివడికను సరిచేయ్యా, మా మార్గాలను సరిచేయ్యా. తప్పిపోయిన దానిలో నుంచి తిరిగి మమ్మల్ని రప్పించయ్యా. ఇదిగోనైనా ప్రభా, నీ మీద ఆధారపడే వారిగా మమ్మల్ని చేయి తండ్రి. ఎందుకంటే నీవు తోడు నీడ తండ్రి. నీ తోడు నీడ లేకపోతే మేమేమైపోతామో తండ్రి. నీ తోడు లేకపోతే మా జీవితాలు ఏ పాటియో తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మేమే పాటి వారమయ్యా. నీవు లేకపోతే మేము మా జీవితాలు ఏ పాటి తండ్రి. నీ అండ నీ కొండ లేకపోతే ప్రభా మేమేమైపోతామో తండ్రి. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండి చెలిమి నీవే. తోడు నీవే, నా నీడా నీవే, నిత్యం నా తోడు ఉండి చెలిమి నీవే. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతున్. బ్రతుకంతా నీ కొరకై జీవింతును, నేను ఆరాధింతున్. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ,
మరువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం, మరువలేను నీదు ప్రేమ, విడువలేనయా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా, నీవే నా ప్రాణము. అవును ప్రభా, మరువలేం తండ్రి ప్రేమ, నీ ప్రేమను మరువలేనయ్యా, నీ కృపను తండ్రి. నా జీవితాంతం ప్రభా నీ తోడు నీడ నాకు కావాలయ్యా. ఇదిగోనైనా ప్రభా నాకు అండగా ఉండు, కొండగా ఉండమని అడుగుచున్నాను తండ్రి. ఇదిగోనైనా ప్రభా నిత్యం నా తోడు ఉండమని అడుగుచున్నాను తండ్రి. నువ్వు నాకు తోడు ఉంటే ప్రభా ఏ అపాయం నా సన్నిధికి రాదయ్యా. నువ్వు నాకు తోడు ఉంటే ప్రభా ఏ కీడు నా దరికి చేరదయ్యా. ఇదిగోనైనా ప్రభా నువ్వు నాకు తోడు ఉంటే ప్రభా అన్ని వేళల ప్రభా నీ కృప నా తోడు ఉంటే ప్రభా అన్నిట్లోనూ నాకు విజయం కలుగుతుంది తండ్రి. నేను ఎలాంటి పరిస్థితుల్లో వెళుచున్నాను ప్రభా నీ కృప నా తోడుంటే, నీ తోడు నా ఉంటే ప్రభా నేను వాటిని సునాయాసంగా ప్రభా దాటగలను తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ లోకంలో వెళుచున్నక ప్రభా నీ తోడు నీ నీడ నాకు కావాలయ్యా. ప్రభా నిత్యం నాకు తోడుగా ఉండదు తండ్రి. ఏ అపాయం రాకుండా నువ్వు కాచి కాపాడుతున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అందుకే బ్రతుకంతా ప్రభా నీనే ఆరాధిస్తాం తండ్రి. బ్రతుకంతా నీ కొరకే మొరపెడతాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఇంత కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు ప్రభా ఏమని వర్ణించగలం తండ్రి. ఇదిగోనైనా ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నీ దాసుని ద్వారా ప్రభా నీ వాక్యం వినబోచుండగా తండ్రి, ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ప్రభా ఆ వాక్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఏ ఉదయం ఎలాంటి వేదనతో వచ్చిందో తండ్రి, ఎలాంటి అవసరతతో వచ్చిందో తండ్రి, అన్ని ఎరిగిన దేవుడో తండ్రి. ప్రతి హృదయంలో ఉన్న బాధను ఎరిగిన దేవుడో తండ్రి, ప్రతి అంతరంగాన్ని ఎరిగిన దేవుడో తండ్రి. ఇదిగోనైనా ప్రభా ప్రభా మేము మా ఆలోచనకు ఒక ఆలోచన రాకముందే ప్రభా వాటిని ఎరిగిన దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా అంత గొప్ప దేవుడు అవుతండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు రూపించుకున్న ప్రాణులను ప్రభా నిరంతరము ప్రభా నీవు కాచి కాపాడుతూ నీ రక్షణ హస్తంతో ప్రభా మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో నీ దాసుని నిలబెట్టుకొని మా అందరికి కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని అందరికీ మాకు దయచేయమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం దేవా. దయచేసి కూర్చున్నామండి అందరినీ. ఈ అధ్యాయము మొదటిగా 1 నుండి 8 వరకు చదువుకుందాం. ఒక వచనం నేను, ఒక వచనం మీరు అలా చదువుకుందాం. యోహాను పత్రిక 3వ పత్రిక 1 నుండి 8 వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు శుభం అని చెప్పి రాయినది. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసకు తగినట్టుగా చేయుచున్నావు. ఎనిమిదవ వచనం, మనం సత్యమునకు సహాయకులమవునట్టు అటు వారికి ఉపకారం చేయబద్ధులమై ఉన్నాము. దేవుడు స్వార్థం లేని దేవుడు, ప్రేమించే దేవుడు. నిస్వార్థంగా ప్రజలను ప్రేమించాడు. ప్రజలకి గొప్ప కార్యాలు చేశాడు. ఇప్పుడు ప్రజల విషయంలో కూడా ఆయన
తనేమిటో ప్రజలు తెలుసుకొని దాని ప్రకారం జీవించాలి అని దేవుడు కోరుకునే దేవుడు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఈ పత్రిక రాసినటువంటిది లేదు, యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారితో కూడా ఉన్నవాడు. అపోస్తలులు ఉన్నారు కదా, యేసుక్రీస్తు వారు, యాకోబు సహోదరుడు అని యోహాను. సో ఈ యోహాను యేసుతో కూడా ఉన్నాడు. యేసుతో అనేక విషయాలు ఆయన ఎక్స్పీరియన్స్, అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత యేసు వెళుతూ వారికి ఏ బాధ్యత అయితే అప్పగించి వెళ్ళాడో ఆ బాధ్యత చేస్తూ ఉన్నాడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ప్రజల్ని దేవునిలోకి నడిపించమని చెప్పినప్పుడు ఆ విధంగా చేస్తూ జీవిస్తూ వచ్చాడు. ఆ యొక్క క్రమంలో జీవిస్తూ అనేక ప్రజల్ని ప్రోత్సహిస్తూ అలాగా ఈ పత్రికలు కూడా రాస్తూ ప్రజల్ని బలపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ చదువుకున్నటువంటి ఈ పత్రిక కూడా ఒక సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులకి, ఆ గాయు అనేటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఆయనకి రాస్తున్నటువంటి ఉత్తరంగా మొదటి వచనంలో మనకి అర్థమవుతుంది. ఇతడు యోహాను అనే భక్తుడు, వయసులో పెద్దవాడు, యేసుతో నడిచినవాడు, అందుకని ఇక్కడ పెద్దనైన నేను అని చెప్పుకున్నాడు. చెప్తూ సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు అని శుభం అని చెప్పి రాస్తున్నాడు. ఇతడు ఏదో ఆశించి వాళ్ళని ప్రేమించలేదు. నేను వీళ్ళని ప్రేమిస్తే వీళ్ళు నాకేదో వస్తుందని కాదు, సత్యమును బట్టి సత్యం ఏంటి అంటే చివరికి సత్యం ఎవరు? యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నేనే సత్యం అన్నాడు. సో యేసును బట్టి, సత్యమును బట్టి అంటే యేసును బట్టి ప్రేమించు. అక్కడ సత్యమును బట్టి అన్నప్పుడు యేసును బట్టి, అంతే కదా, యేసే సత్యం. సో యేసును బట్టి మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాము ఒకరిని అంటే కుటుంబంలో వారిని కావచ్చు, సంఘంలో వారిని కావచ్చు, బయట వారిని కావచ్చు, మన ప్రేమ ఏదో సెంటిమెంటల్గా మొహమాటం కొద్ది ఉండే కొద్దో, లేకపోతే ప్రేమించకపోతే ఏమనుకుంటారనో, లేకపోతే ఈ పలానా వ్యక్తితో మనం ప్రేమగా ఉంటే ఏదో మనకేదో లాభం చేకూరుద్దనే స్వార్థంతోనో కాకుండా మన ప్రేమ ఎలా ఉండాలంటే సత్యమును బట్టి ప్రేమించే ప్రేమై ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమలు చాలా రకాలుగా చూస్తూ ఉంటాం. ఇలా ప్రేమిస్తున్నారు, అబ్బా నేనంటే ఎంత ప్రేమ నుండి ఆ వ్యక్తికి, లేకపోతే పలానా వాళ్ళంటే నాకు చాలా ప్రేమ అండి, చాలా అంటారు. ఏంటి దాని వెనకాల రీజన్ ఏంటి? ఎందుకు అంత ప్రేమ కుమ్మరిస్తున్నారు? అంత ప్రేమ ఎందుకు అని అంటే ఏదో ఒకటైతే ఖచ్చితంగా అక్కడ నుంచి ఆశించే ప్రేమ అయ్యి ఉంటుంది. అయితే అది వారికి స్వార్థపూరితంగా ఉండొచ్చు, లేకపోతే ఇంకొక రకంగా ఉండొచ్చు. అయితే దేవుని పిల్లలమైన మనకి దేవుడు ప్రేమను గురించి చెప్తే అంటే ఇక్కడ పెద్దనైన యోహాను భక్తుడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ఏదో నీ డబ్బుని చూసో, నీకున్నటువంటి ఆస్తిని చూసో, నీకున్నటువంటి పలుకుబడిని చూసో కాదు, కానీ సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన కానీ. సో మన మధ్య ఎవరినైనా ఒకరిని ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తి హోదాని బట్టు, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని బట్టు, ఆ వ్యక్తి యొక్క మనం కొలవడనో, లేకపోతే ఈ లోకంలో మన పేరు గలవాడనో, మన ప్రాంతీయ అభిమానమనో, వీటిని బట్టి కాదు మనం ప్రేమించేది. ప్రేమించవలసింది అది కాదు, కానీ సత్యమును బట్టి అన్నప్పుడు దీని అర్థం ఏంటి? యేసును బట్టి. సో యేసును బట్టి అంటారు కదా, నేను ఈయన ముఖం చూసి ఆయన వదిలేశానని అంటారు కదా అక్కడక్కడ. అర్థమైందా? కొన్ని కార్యాలు చెప్పుకుంటూ ఉంటారు, నేను ఈయన ముఖం చూసి ఆయన వదిలేశానండి, లేకపోతే నేను ఈయన్ని చూసి అతనంటే అభిమానపడుతున్నానని అంటారు చూడండి. అలాగా మనము కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుంటున్నామంటే ఇది యేసును బట్టి ప్రేమించుకునేదై ఉండాలి. ఎందుకంటే మనం యేసుక్రీస్తు, ఇప్పుడు పరలోకపు తండ్రి కూడా మనం చూస్తున్నప్పుడు ఎలా చూస్తున్నాడో తెలుసా? ఇక ఇప్పుడు మనం పాపులంగా ఆయన మనం చూడలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు పత్రికల్లో చదివితే పత్రికలో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, రోమీల పత్రిక, కొరింథీయులకు రాసిన పత్రిక, గలతీయుల్లో ఇవన్నీ చూసినప్పుడు పరలోకంలో ఉన్న తండ్రి మనల్ని ప్రేమిస్తున్నప్పుడు, మనం చూస్తున్నప్పుడు మనల్ని ఒక పాపులుగా, దోషులుగా, అలా చోట్ల అపవిత్రులుగా, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనల్ని చూస్తున్నాడు. మధ్యవర్తిగా పరలోకంలో తండ్రి ఏం చేస్తున్నాడంటే మధ్యవర్తి అయిన, అంటే తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనం చూస్తున్నాడు. ఇప్పుడు మనం ఎవరు అంటే వీఆర్ ఇన్ క్రైస్ట్ అని ఉంది. మనం క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు మనం క్రీస్తు నందు ఉన్నాం, క్రీస్తులో ఉన్నాం. ఇప్పుడు ఒక పెద్ద బెలూన్లో ఒకళ్ళు ఉన్నారనుకోండి,
అందులో కొన్నిసార్లు మనం గేమ్స్ చూస్తుంటాం కదా, ఆ బెలూన్ లోపల, ఆ బెలూన్లో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళ లోపల ఉన్నారు ఇప్పుడు. సో అలాగే ఇప్పుడు మనందరినీ క్రీస్తు యేసునందు, క్రీస్తులో ఉంచాడు. ఎవరైతే క్రీస్తునందు విశ్వసించారో, క్రీస్తు నా పాపాల క్రీస్తులో చనిపోయాడని విశ్వసించి ఆయన అంగీకరించారో, రక్షణ పొందారో, ఇప్పుడు వారందరూ క్రీస్తులో ఉన్నారు, క్రీస్తు యేసునందు అని. ఆ పరలోకంలో ఉన్న తండ్రి ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు కూడా క్రీస్తుకి వెలుపల మనం చూడటం లేదు. ఏమండి, క్రీస్తుకి వేరుగా మనం చూడట్ల, క్రీస్తులో మనలను అర్థం చేసుకుంటున్నామా ఈ పాయింట్? ఇది బైబిల్ అంతా సూత్రం ఇది అనమాట. మన క్రొత్త నిబంధనలో పత్రికలు చదివితే పౌలు గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ పాయింట్. ఇప్పుడు మీరు జీవము క్రీస్తుతో కూడా దాచిబడి ఉంది అని. సో క్రీస్తులో ఉన్నాం. ఎఫెసీ పత్రికలో కూడా ఉంటుంది మన క్రీస్తులో, క్రీస్తునందు. సో క్రీస్తులో, ఇప్పుడు క్రీస్తునందు ఉన్నాం. అందుకనే అతన్ని మనం చూసినప్పుడు క్రీస్తుని బట్టి మనం ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆల్రెడీ క్రీస్తు వచ్చాడు, మన కొరకు పరిహారం చెల్లించేసి. ఇప్పుడు మనం పాపం చేసామనుకో, ఇక సాతానుడు వెళ్ళి వాడు ఏం చేస్తాడు, వాడు అపవాది, నిందారోపణ చేయడానికి వాడి పని. ఇగో చూసావా నీ బిడ్డలని చెప్పుకుంటున్నారు ఈ పాపం చేస్తున్నాడంటే, అప్పుడు ఆయన ఏమంటాడు, ఇగో అడ్వకేట్, ఉత్తరవాదిగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఇగో యేసుక్రీస్తు వారు రక్తం కాచాడు, యేసు రక్తం ద్వారా ఈ వ్యక్తి క్షమించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు యేసును బట్టి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఈ అపవాది వచ్చి, సాతానుడు వచ్చి ఎన్ని చెప్పినా ఆ యొక్క నిందలు ఆయన స్వీకరించేవాడు కాదు. అర్థమైందా? సో ఇందు బట్టి ఇప్పుడు క్రీస్తుని బట్టి ప్రేమించడం అనేది కలిగి ఉండాలి. మన సంఘాల్లో కానీ, మన బంధాల్లో, మన యొక్క స్నేహ సహవాసాల్లో, సంఘం ఎస్పెషలీ సంఘ ప్రజల మధ్య, కుటుంబాల మధ్య, మనకి రక్త సంబంధికులు అయితే అయి ఉండొచ్చు, సొంత భార్యాభర్తలు అయితే అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు పిల్లలు అయితే అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మనం చూసేది ఎవరిని బట్టి వారిని అంటే యేసును బట్టి మనం ఆ దృష్టితో చూడాలి. యేసును బట్టి ఈ వ్యక్తి నా జీవితంలో, యేసును బట్టి ఈ సహవాసం నాకు, యేసును బట్టి నాకు ఈ స్నేహితుడు, యేసును బట్టి నాకు ఈ వ్యక్తి, యేసును బట్టి. ఇప్పుడు కూడా పెద్దలైన నేను సత్యమును బట్టి అన్నప్పుడు యేసు అసత్యం అనే, ఎందుకంటే ఈ లోకంలో అసత్యం ఏంటంటే సాతానుడు అబద్ధికుడును అని ఉంది బైబిల్లో కదా. అబద్ధికుడు ఎందుకంటే స్టార్టింగ్లోనే వాడు వచ్చినప్పుడే అవ్వతో అబద్ధాలు మొదలుపెట్టాడు కదా. అవ్వ కూడా అబద్ధాలు చెప్పి మోసం చేశాడు. అసత్యము అబద్ధాలు సాతానుడు, కానీ యేసు సత్యం. అది మనం అర్థం చేసుకోవాలి. సో యేసును బట్టి ప్రేమించు అని ఉంది. సో మనం ఎవరిని ప్రేమించినా యేసును బట్టి ప్రేమించి, ఇది గొప్ప విషయం. అంతేగాని ఏదో ఈ లోకంలో చెప్పుకున్నట్టు వాడు మా యొక్క ప్రాంతీయం కాబట్టి, మా ప్రాంతీయ అభిమానాన్ని బట్టి నేను ప్రేమిస్తున్నాను, లేకపోతే ఇతడు నా పేరు గలవాడు కాబట్టి అందుకే ప్రేమిస్తున్నాను, లేకపోతే మా ఇద్దరు టేస్టులు కలిసి నేను ప్రేమిస్తున్నాను, అట్లా కాదు. మనం ఒకరినొకరు బంధాలు క్రీస్తుని బట్టి ప్రేమించేదిగా ఉండాలి. ఇప్పుడు చెప్తూ ఈ మాట ఇంకొక పదం పడారు అక్కడ, ప్రియుడైన గాయునకు అని శుభం అని చెప్పారు. యోహాన్ అనే భక్తుడు ఈ గాయు అనే వ్యక్తికి ఆ ప్రియుడనే పదం లేకుండా పెద్దనాయన నేను సత్యమును బట్టి ప్రేమించు గాయునకు శుభమని చెప్పి ఆయన దగ్గర రాయొచ్చు కావాలంటే. కానీ పరిశుద్ధాత్ముడు ఈ ప్రియుడైన అనే పదానికి కూడా అతన్ని అక్కడ యాడ్ చేపించాడు. పరిశుద్ధాత్ముడు రాయించాడు కదా లేఖనాలు. ఇది మనిషిని బట్టి కలగలేదు ఈ లేఖనాలు. ఏమండి, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భక్తుడైన యోహాను రాశాడు ఈ పదం, ప్రియుడైన గాయునకు. సో యోహాన్ అనే భక్తుడికి ఈ గాయు అనే వ్యక్తి ఏదో కేవలం జస్ట్ చర్చి మెంబర్ కాదు, ఏమండి, జస్ట్ ఒక ఫ్రెండ్ కాదు, జస్ట్ ఒక బంధువో, లేకపోతే జస్ట్ ఒక మనిషో, జస్ట్ ఒక కొలీగో కాదు. ప్రియుడు అనే మాట వాడు, ప్రియుడైన గాయు. ఈ బంధాలు చాలా గొప్పవి. ఈ అందరి మధ్య ఉండదు. అందరికీ అందరు ప్రియులు కాలేరు. ఎప్పుడు ఎవరికి ప్రియులు అవుతారంటే నిజంగా క్రీస్తు దృక్పథంతో, డివైన్ పర్స్పెక్టివ్, దైవ దృష్టితో ఆలోచిస్తూ జీవిస్తూ, దైవ దృష్టి ఆలోచన విధానముతో తలంపులు కలిగి ఒక వ్యక్తి పట్ల మరొక వ్యక్తి డీలింగ్స్ చేసుకుంటూ ఉంటారో వాళ్ళకి ఈ ప్రియమైన అనేటువంటి అటాచ్మెంట్ వస్తూ ఉంటుంది. అంటే ఆ మనసు దేవుడు ఆలోచించే రీతిలో ఆలోచన చేస్తూ దైవ ఆత్మ సంబంధమైనటువంటి విధానంలో వెళ్ళే వారికే ఈ ప్రియులు అని చెప్పుకుంటారు. యేసుక్రీస్తు వారికి కూడా 12 మంది శిష్యులు ఉన్నారు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యుల్లో కూడా మళ్ళీ 3 డివిజన్స్గా చూస్తాం. యేసుక్రీస్తు వారి సర్కిల్స్లో 12 మందిలో కూడా అపోస్తులలో ప్రియుడైన యోహాన్ అనే భక్తుడు యేసు రొమ్మున ఆనుకునే దగ్గరగా ఉన్నాడు. అది ఇన్నర్ సర్కిల్లో దగ్గరగా ఉన్నవాడు. ఇంకా ఆ సర్కిల్ దాటి తర్వాత మళ్ళీ పేతురు, యాకోబు, యోహాను, వీళ్ళు ముగ్గురు కూడా ఉన్నారు. ఫస్ట్ ప్రయారిటీకి యోహాను భక్తుడు, యోహాను తర్వాత మళ్ళీ పేతురు, యాకోబు, యోహాను సెకండ్ రోలో.
చూసారా, ఇన్నర్ సర్కిల్లో కూడా మళ్ళీ డిఫరెన్స్. తర్వాత థర్డ్ సర్కిల్లోకి వచ్చేసరికి ఇక మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు, ఈ 12 మంది. సో యేసుక్రీస్తు వారి దగ్గర కూడా ఒక ప్రియుడైన శిష్యుడు, యేసును అనుకున్న రొమ్మును అనుకున్నటువంటి గొప్ప స్థాయిలో ఉన్న యోహాను భక్తుడు అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి పార్షియాలిటీ అంటే కాదది. యేసుక్రీస్తు వారి పార్షియాలిటీ చూపించడం కాదు, అక్కడ శిష్యుల తరపు నుంచి వారు స్పందించే విధానం ఇది. ఆయనకి ఎవరు సమీపంగా వస్తే ఆయన అంత సమీపంగా ఉంచుకునేవాడే కానీ ఎప్పుడు కూడా వద్దు, నువ్వు వద్దు, ఈ ప్లేస్లో వేరే వాళ్ళని పెట్టుకుంటాను అనలేదు ఆయన. అంటే దగ్గరగా వచ్చేవాళ్ళు. అందుకనే దేవుడు ఒక బైబిల్లో మాట ఉంది, మీరు ఆయన ఎదుకు రండి, ఆయన మీ ఎదుకు వచ్చినాడు. మనం ఎంత క్లోజ్ అవ్వాలని చూస్తే ఆయన అంత క్లోజ్గా ఉంటాడు. లేదులే సండే రోజు వెళ్ళామా, కనపడ్డామా, 2 పాటలు పాడామా, బాయ్ బాయ్, 2 కానుకలు వేసేసామా, వెళ్ళిపోయామా అన్న వాళ్ళకి కూడా ఆయన అట్లనే ఉంటుంది. అలా కాకుండా దగ్గరగా దేవునితో సన్నిహిత సంబంధం చేస్తూ, క్లోజ్గా ఉంటూ, దేవునితో సమయం గడుపుతూ సహవాసం చేస్తున్న వాళ్ళు అది ప్రియులైనటువంటి వారిలోకి వస్తారు. సో మన స్నేహ సహవాసము దేవునితోనూ దేవుని పిల్లలతో కూడా ఈ ప్రియుడైన అనే పదం దాకా చెప్పగలిగే స్థాయిలో ఉందా, లేకపోతే ఓకే అతను కూడా మా సంఘ సభ్యుడేనండి, అతడు కూడా మాకు తెలిసిన వాడేనండి, మా ఫ్రెండేనండి అనుకునేటట్లుగా ఉన్నాయి మన బంధాలు. ఎలా ఉన్నాయి, ఎవరి గురించి అని ఒకరు చెప్పేటప్పుడు బా పలానా సిస్టర్ అండి, లేకపోతే పలానా బ్రదర్ అండి, నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, చాలా దగ్గరగా, ఎందుకనంటే నిజంగా దేవుని ఎక్కువగా ప్రేమించే వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉండే వ్యక్తి, అందుకే చాలా ఇష్టం నాకు అని మన గురించి ఇలా ప్రియుడైన పదం అనేది చెప్పగలిగిన స్థాయిలో, వాళ్ళు చెప్తే ఎంత, నాకు వాళ్ళు చెప్పకపోతే ఎంత, నాదేదో నేను బతుకుతాననుకున్నాం అనుకో, అదేమైపోతుందంటే మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాము అనేటువంటిది డిఫరెన్షియేషన్ తెలిసిపోతుంది. ఒకళ్ళు మన గురించి చాలా క్లోజ్గా చెప్పుకుంటున్నారు దేవుడి గురించి, ఇతడు నిజంగా దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వ్యక్తి అండి నా జీవితంలో, లేకపోతే ఈ పలానా సహోదరుడు లేకపోతే పలానా సహోదరి ద్వారా నేను ఆత్మీయంగా ఎంతో బలపడ్డా, లేకపోతే ఆ వ్యక్తి నన్ను దేవుళ్ళు ఎంతో బలపరుస్తున్నాడు, లేకపోతే నేను ఆ వ్యక్తికి దగ్గరగా దేవుళ్ళలో మేమందరూ సమయం గడపగలుగుతున్నాం. ఇది చెప్పగలుగుతున్నామా? మన స్నేహ సహవాసాలు ఎలా ఉన్నాయి? ఇది మనం చెప్పుకునేటప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎందుకు ఇట్లా ఉంది అని అనిపిస్తుంది, కానీ లైఫ్లో జీవించేటప్పుడే అలాంటి పదాలు మన గురించి కూడా రేపొద్దున ఆయన కూడా దగ్గర కూడా గ్రంథాలు ఉన్నాయి. ఒకరోజు ఆ వాక్యాలు కూడా చెప్పుకుందాము. పరలోకంలో ఏమేమి గ్రంథాలు ఉన్నాయి, ఆ గ్రంథాల్లో మన గురించి ఏమని రాయబడి ఉంటుంది, ఎందులో మన పేరు ఉంటుంది, ఎందులో మన పేరు తుడిపెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో తుడిపెట్టడం అది రిజిస్టర్ అట్లానే ఉంటుంది, ఇంకొన్ని పుస్తకాలు ఉన్నాయి అందులో నుంచి ఆయన ఎలిమినేట్ చేసి, అంటే ఏంటి సందర్భం అవి కూడా ఒకరోజు చెప్పుకుందాం వీలైతే. సో ప్రియుడైన అనేటువంటి అంటే ఎందుకు భక్తుడైనటువంటి యోహాను ఈ గాయు అనేటువంటి సహోదరుని నా ప్రియుడైనటువంటి గాయునకు శుభమని చెప్పి రాయిందని ఇంతగా చెప్తున్నాడు అంటే నిజంగా దేవునిలో వారిలో ఆ బలం అనేటువంటి, ఆ సత్యం అనేటువంటి జీవిస్తూ ఎంత చక్కని ప్రవర్తన కలిగి ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఎవిడెన్స్ అర్థమైంది. అదే వివరిస్తూ ఆ తర్వాత 2వ వచనం నుంచి మనం 8 దాకా చదివాం కదా, అది వివరణగా ఇక్కడ తెలియజేస్తూ వచ్చాడు. ఇంకా అక్కడ ఉన్న సంఘముని గురించి కానీ, అక్కడున్న వీరు గాయుతో పాటు ఉండే బృందాన్ని గురించి కానీ మాట్లాడుతూ మరలా 2వ వచనంలో మరలా గాయు అని చెప్పట్లేదు, ప్రియుడా. గాయు అని ఈయన పెద్ద ఆయన కదా, వయసులో పెద్ద ఆయన కదా, పెద్దనే, ఇది వయసులో పెద్దోడు, ఎక్స్పీరియన్స్లో కూడా పెద్దోడు యోహాను భక్తుడు. గాయు అనొచ్చు, లేకపోతే కామన్గా పలకరించడానికి సహోదరుడు అనొచ్చు, బ్రదర్ అని చెప్పొచ్చు కదా, ఇది కామన్గా బ్రదర్ అనొచ్చు. కానీ ప్రియుడా అనే పదంతో పలుకుతున్నాడు. సో మన జీవితంలో కూడా ఇలాంటి సాక్ష్యమును మనం పొందగలుగుతున్నామా దేవుని పిల్లలంగా? ఇది మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత మాట చెప్తూ అతడేమన్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండవాలని ప్రార్థించిన ఈ యోహాను అనే భక్తుడు ఈ ప్రియుడైన గాయని గురించి ప్రార్థన చేస్తున్నాడంట. అతను మర్చిపోలేదు, అతడు ఇప్పుడు ఆత్మగాలో బాగానే ఉన్నాడు కదా, ఇంకా ఆయన కోసం నేను ప్రార్థన చేయటం ఎందుకులే అని అనుకోవట్లేదు. కానీ అతడు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసే విధానం కూడా మనం చూస్తే ప్రియుడైనటువంటి వ్యక్తిగా ఎంచి అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు ఆత్మలో అయితే వర్ధిల్లుచున్నావు, రైట్, గుడ్, మంచి, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అంటే ఫస్ట్ ప్రయారిటీ ఆత్మ వర్ధిల్లటం కోసం. ఎందుకంటే ఆత్మలో క్షీణించిపోతే ఇక మిగిలిన ఎన్ని అభివృద్ధులు ఉన్నా కూడా వేస్ట్. అదేనా?
మనం చూస్తాం, చాలామంది సాక్ష్యాలు చూస్తూ ఉంటాం. వాళ్ళకి అన్నీ ఉంటాయి, కానీ ఆత్మలో వర్ధిల్లటం లేనప్పుడు అన్నీ ఉండి ఏం ప్రయోజనం అండి? కారు ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, బ్యాంకులో బ్యాలెన్స్ ఉండొచ్చు, ఓ పెద్ద పలుకుబడి ఉండొచ్చు, కానీ ఆత్మలో వర్ధిల్లటం జరగనప్పుడు, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన, విశ్వాసము, వాక్యము, ఆత్మ సంబంధమైన సహవాసం, ఆత్మ సంబంధమైన సమాధానం, ఇందులో వర్ధిల్లటం జరగనప్పుడు ఇంకా బయట ఎన్ని వర్ధిల్లితే మాత్రం ఏం ప్రయోజనం? అయితే అందుకని ఫస్ట్ అయితే ఇదిగో ఇతడి గురించి చెప్తూ, నీవు ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ అయితే చక్కగా ప్రార్థనలో, వాక్యంలో, సహవాసంలో, సత్యంలో మంచిగా వర్ధిల్లుచున్నది, సంతోషం. అయితే వాటిలో వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచున్నాడు. కొన్ని విషయంలో రాలేదు, అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు. అంటే కొంతమంది ఏమంటారంటే, ఇక నాకు పని వద్దు, జాబ్ వద్దు, సంపాదన వద్దు, ఏమి వద్దు, ఆ చర్చ్ దగ్గరికి వెళ్తా, అక్కడే ఉంటాను, బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటా, అక్కడేదో పెడితే తిని అక్కడే కూర్చుంటాను అంటారేమో. అది పద్ధతి కాదు, అది పద్ధతి కాదు, అది సాక్ష్యం కాదు. చెయ్యాలి, కష్టపడాలి, దేవుని కొరకు చేయాలి. అన్ని విషయాలలో, ఆరోగ్య విషయాల్లో వర్ధిల్లాలి, మనకున్నటువంటి సామర్థ్యత విషయంలో వర్ధిల్లాలి, దేవుడు మనకిచ్చిన తలాంతుల విషయంలో వర్ధిల్లాలి, దేవుడు మనకిచ్చిన కుటుంబ విషయంలో కుటుంబాన్ని వర్ధిల్లించుకోవాలి. తల్లిదండ్రులైనటువంటి వారు పిల్లల విషయంలో, తల్లిదండ్రులు పిల్లలను పెంచగలిగి వర్ధిల్లించగలిగితేనే తల్లిదండ్రులు పిల్లలను కనాలి. వాళ్ళని పెంచలేనప్పుడు పిల్లల్ని కనకుండా వదిలేయటమే మేలు. అంటే వర్ధిల్లటం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇవన్నీ చెప్తున్నాను. వర్ధిల్లటం అంటే తల్లిదండ్రులు, పిల్లలు, కుటుంబము, సంఘము, ఆత్మీయత, సహవాసము, సంపాదన విషయంలో, ఆరోగ్య విషయంలో, అట్లాగా వర్ధిల్లటము. అంటే దీని అర్థం ఏంటి అంటే, పై స్థాయి ఇంకొద్దిగా మెట్టు ఎదుగుతూ ఉండటం, వర్ధిల్లటం. అయితే ఇక్కడ వర్ధిల్లటం ఒక వంతు, వర్ధిల్లటం అనే పదంతోనే వదిలేయాలి. అక్కడ వర్ధిల్లుచు అని అక్కడితోనే వదిలేయాలి. వర్ధిల్లుచు అని పక్కన ఇంకొక పదం యాడ్ చేయటం జరిగింది, సౌఖ్యముగా. ఏమంటే చాలా మంది వర్ధిల్లే వాళ్ళు చాలా మంది ఉంటారు. మీరు చూడండి, వర్ధిల్లే వాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ వాళ్ళకి సుఖం ఉండదు, సౌఖ్యం. ఎప్పుడు గదిలేండి వాళ్ళని ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. పాస్టర్ గారు అని చెప్పి ఏదో బాధలు చెప్పుకుంటే ఇట్లా మాట్లాడతారా అంటారేమో, కానీ నేను నిజాయితీగా ఇక్కడ బల దగ్గర చెప్తున్నాను, ఏదో ఒకటి. అన్ని బాగానే ఉన్నాయి కదమ్మా, దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, అయ్యా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు, అయ్యా దేవుడు నీకు మంచి సంపాదన ఇచ్చాడు, దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు, ఇంకా ఏదో ఒక దుఃఖం ఉంటానేమో, సుఖం లేదు. ఎందుకనంటే అది సరైన విధానములో దేవుని చిత్తానుసారంగా ఆ కుటుంబం జీవించట్లేదు కాబట్టి. ఇది పక్కా 100% నేను చెప్తాను, ఆ కుటుంబము దేవుని చిత్తానుసారంగా జీవించట్లేదు కాబట్టి. మళ్ళీ చెప్తా, ఆ కుటుంబము దేవుని చిత్తానుసారంగా దేవుడు ఇష్టపడిన అడిగిన రీతిగా జీవించట్లేదు కాబట్టే ఇక ఆ కుటుంబంలో సుఖం అనేది ఉండదు. ఇది నిజం. కొద్ది కఠోరంగా ఉంటుంది. ఏంటి బ్రదర్ ఇట్లా మాట్లాడు? ఎస్, ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా 2x2 4 అని చెప్పాలి, కానీ ఒకళ్ళకి ఎవరికి 6 ఇష్టం అని చెప్పి 7 ఇష్టం అని చెప్పి 7 అని చెప్తే నేను చెప్పినంత మాత్రం అది 7 అయిద్దా? అవ్వదు కదా. 2 2 4 అవుతుంది. సో ఇష్టం ఉండదు. కొద్దిగా పాస్టర్లు చెప్పే మాటలు కొద్దిగా కఠినమే, ఇబ్బంది. కానీ ఇదంతా ఎందుకంటే రేపొద్దున అక్కడ మనము సిగ్గుపడనక్కరలేని ముఖముతో బహుమానాలు పొందాలంటే మరి ఇక్కడ ఈ కఠినమైన స్థాయిలో వెళ్ళగలుగుతాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అమ్మో ఈ రోగం ఉందని చెప్తే ఏమనుకుంటుందో అని చెప్పేసి ఉన్న రోగాన్ని చెప్పలేక దాచిపెట్టాడు అనుకో, ఏమైంది? ఇంకా ఆ రోగం లోపలే పిలిచిపోయి ఇంకా అయిపోయింది. అలా కాకుండా డాక్టర్ గారు అమ్మ లేదు నీకు ఈ సమస్య ఉంది, అయ్యా నీకు ఈ సమస్య ఉంది అని నిజాయితీగా చెప్పాడు అనుకో, మనకు కూడా ఎస్ ఈ రోగం ఉందన్నారు కదా, ఇప్పుడు దీనికి పరిష్కారం ఏం చేయాలి అని ఫార్వర్డ్ అవుతుంది. అలా చెప్పకుండా దాచిపెడితే రేపొద్దున మళ్ళీ ఏమన్నట్టు అప్పుడే కానీ డాక్టర్ చెప్పున్నట్లయితే మనకి ఎంత కష్టం వచ్చి ఉండేది కాదుగా, ఎంత బాధ ఉండేది కాదుగా అని అప్పుడు అంటాం మళ్ళీ. కాబట్టి పాస్టర్లుగా కూడా అందరూ కాదు, నేను అంటాను కొంతమంది ఉన్నది ఉన్నట్టు చెప్పడము మా బాధ్యత, నా బాధ్యత. చెప్పే మీకే చెప్తున్నానని చెప్పి ఏదో అంటారు రెండు లోకంలో సామెత, చెప్పేవాడికి వినేవాళ్ళు అట్లా కాదు. ఈ బైబిల్ అనేది 2 అంచెల కట్టడం, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళకి అందరికీ ఇది. సో ఇదేదో ఒకళ్ళ కోసం కాదు, లేకపోతే ఒకళ్ళని కాదు, ఇది నిజం. మనం సౌఖ్యంగా ఉండాలి అంటే దేవుని చిత్తానుసారంగా జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు చెప్పాడు, ఇక మీరు తర్వాత చదవండి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో, మీరు సౌఖ్యంగా జీవించాలి అంటే ఏమేం చేయాలి, ఎట్లా వర్ధిల్లాలి. అట్లా
మనం కొన్ని పాటిస్తే జీవితానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి పాటించకుండా నేను ఏదో అయిపోవాలంటే మనం అవ్వం. అవి చేయాలి. అలాగా సౌఖ్యం వర్ధిల్లటం ఒక వంతు, సౌఖ్యంగా ఉండటం మరొక వంతు. కాబట్టి సౌఖ్యముగా అనే పదం మన జీవితాల్లో అది కూడా ఉండవాలనని ప్రార్థించుతున్నానని గాయు గురించి యోహాను భక్తుడు చెప్పాడు. ఇది మన విషయంలో మనము కూడా ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్నిటితో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండేటట్టుగా ఉండాలి. ఇది మనకు వర్తిస్తుంది. మనతో పాటు ఏ విధంగా అయితే యోహాను అనే భక్తుడు గాయు గురించి ఇలాంటి ప్రార్థన చేస్తున్నాడో మనము కూడా ఇతరుల పట్ల ఇలాంటి ప్రార్థనలు చేయాలి. అయ్యా, పలానా వ్యక్తి ఆత్మలో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి. ఇలాంటి ప్రార్థన చేయాలి. కానీ దేవుడా ఆయన ఉద్యోగాన్ని తీసేసేయి, ఆయనకున్నది కోల్పోగొట్టే, వాడిని నాశనం చేసే అంటే యోహాను మనకు మీరు చదివారా కీర్తనకారుడు దావీదు అలాంటి ప్రార్థనలు చేశాడు కొన్ని సందర్భాల్లో. అది పాత నిబంధనలో అది చేశాడు. అది తప్పది అంటే ఆ విధంగా, ఎందుకంటే ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక. బట్ మనం అలాంటి ప్రార్థనలు చేయొద్దు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు మనకి ఏం బోధించాడంటే, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎరుగురయ్యా, వీరిని క్షమించండి. అలాంటి ప్రార్థనలు చేయాలి. కానీ వీడు ఉద్యోగం పోవాలి, వీడి ఇల్లు కూలిపోవాలి, వీడి కుటుంబం నాశనం అయిపోవాలి, ఇలాంటి ప్రార్థనలు మాత్రం మనం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ యోహాను భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నువ్వు సౌఖ్యంగా ఉండాలి, వర్ధిల్లాలని నేను ప్రార్థించు. విశ్వాసంలో వర్ధిల్లాలి, ప్రార్థనలో వర్ధిల్లాలి, వాక్యం చదివే విషయంలో వర్ధిల్లాలి, ఆత్మ సంబంధమైన విషయాల్లో వర్ధిల్లాలి, నీ తలాంతులు ఉపయోగించే విషయంలో వర్ధిల్లాలి, దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యాన్ని శక్తిని ఉపయోగించుకొని నీ సంపాదన విషయంలో వర్ధిల్లాలి, నీ జ్ఞాన విషయంలో వర్ధిల్లాలి, నీ కుటుంబ వ్యవహారాలని జ్ఞానంగా సవరించుకునే విషయంలో వాటిని పరిష్కరించుకునే విధానంలో వర్ధిల్లాలి. ఇంకా ఎంతసేపటికి ఎక్కడో ఎవరో ఏదో చెప్తే కదా, నీవు ఆ విషయ జ్ఞానాన్ని నువ్వు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా వర్ధిల్లాలి. వీటన్నిటిలో వర్ధిల్లుతూ సుఖంగా కూడా ఉండాలి. ఇలాంటిది మనం కోరుకోవాలి. వీటి వరకు ఇలాంటి ప్రార్థనలు కూడా చేయాలి. ఇది మనకి లేఖనాల్లో నుంచి దేవుడు నేర్పిస్తున్న గొప్ప సత్యం. ఇక 3వ వచనం దగ్గర నుండి చూస్తే మెయిన్ బేసిక్ పాయింట్ ఏంటంటే, ఈ సత్యము అది చాలండి. సో ఇక్కడ ఏంటంటే, అయ్యా నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నావు, ఈ విషయంలో కన్ఫామ్ నాకు తెలుసు, నువ్వు సత్యాన్ని అనుసరించి నడుచుకొనిచున్నావు. ఇక్కడ అపోస్తలుడైన యోహాను భక్తుడు గాయుని గురించి మాట చెప్తున్నాడు. మన గురించి మరి సంఘ పెద్దలు కానివ్వండి, లేకపోతే దేవుల్లో ఉన్న సహోదరులు, ఫ్రెండ్స్ కానీ చెప్పగలరా, ఈ పలానా బ్రదర్, పలానా సిస్టర్ సత్యాన్ని అనుసరించి జీవిస్తున్నారు అని చెప్పగలరా? లేకపోతే ఏదో సంథింగ్ ఫిషీ జరుగుతుంది వీళ్ళ కుటుంబంలో లేకపోతే వీళ్ళ జీవితంలో అని చెప్పగలరు. ఎందుకంటే మనం లోకం మనల్ని ఏం చేస్తుంటుంది చూస్తూ ఉంటుంది. మనం ఎంత వద్దనుకున్నా లోకము చూస్తుంటుంది, సంఘము చూస్తుంది. వాళ్ళెవరు నన్ను చూడటానికి, నన్ను పట్టించుకోవడానికి అంటామేమో. మరి ఇక్కడ భక్తుడు ఈయన గురించి చెప్తున్నాడు, అయ్యా నువ్వు సత్యాన్ని అనుసరించి నడుస్తున్నావు అన్నాడంటే ఈయన గమనిస్తున్నాడు అనే కదా దీని అర్థము. గమనిస్తున్నాడు. ఇంకొక అర్థం ఏంటంటే, ఈయన మాత్రమే కాదండి, ఇక్కడ సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించింది. సో ఇతర సహోదరులు కూడా నిన్ను గూర్చిన నీ ప్రవర్తన గురించి, నువ్వు ఎలాంటి వ్యక్తివో, నువ్వు ఏ విధంగా మాట్లాడతావు, నువ్వు ఏ విధంగా ప్రవర్తిస్తావు, నువ్వు ఏ విధంగా జీవిస్తున్నావు, నీ సాక్ష్యం ఏంటి అనేది బయట చెప్పినప్పుడు అది సంతోషించదగిన స్థాయిలో ఉందా? ఒకళ్ళు నా గురించి ఏం చెప్పుకుంటే నాకెందుకండి అని అంటామేమో. కానీ దేవుని బిడ్డలంగా మన సాక్ష్యం అయితే దీన్ని బట్టి చూస్తే అవసరం కదా మరి. ఎందుకంటే నీ సాక్ష్యాన్ని బట్టి, ఎందుకని లోకమునకు మీరు వెలుగయ్యున్నారు. వెలుగు అంటే ఏం చేస్తుందంటే, వెలుగు కనపడుతుంది, చీకటిని తీసేస్తుంది వెలుగు. అట్లా మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు. సో మరి ఆ పదాలు ఏంటి? ఈ సాక్ష్యం కాదా ఇవన్నీ? ఏ విధంగా ఉంది మన వెలుగు, ఏ విధంగా ఉంది మన ఉప్పు, మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? నలుగురు మన గురించి ఏం చెప్పుకున్నారు? అబ్బో ఈ వ్యక్తి అబ్బో భలే పిసినారుదండి, కాకి కూడా ఇట్లా అంటే మళ్ళీ ఆ ఎగ్గుల మీదకి అక్కడ కాకి తింటారేమో అని చెప్పి అనుకొని ఆ తర్వాత ఇట్లా కాకి తింటాడు అంటే లోకంలో సామెత చెప్తున్నాను, అర్థమైందా? సో అట్లా చెప్పుకుంటున్నారా మన గురించి? పలానా కుటుంబం అండి దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తుంది, పలానా సహోదరుడు అండి దేవుని కొరకు ఎంత సత్యంగా నిలబడుతున్నాడు, పలానా కుటుంబం అండి లేకపోతే పలానా సంఘంలో పలానా వ్యక్తి అండి అసలు ఎంతగా దేవుని ఇదిగా సాక్ష్యం నిలబడ్డాడు, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు అని చెప్పుకోగలుగుతున్నారా?
యోబుని గురించి ఈ రోజు చెప్పుకుంటున్నాం. యోబు అండి అసలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నిజంగా దేవుని స్తుతిస్తూ వచ్చాడు. వాళ్ళ భార్య వచ్చి దేవుడు లేడు, ఏం లేదు, నోరు మూసుకోండి, నువ్వు నోరు మూసుకో, దేవుని స్తుతించాలి మనం చెప్పాడు. అంత గొప్పగా ఈరోజు యోబుని చెప్పాడు. యోసేపు అండి అసలు ఎలాంటి పరిస్థితి వచ్చింది, ఎన్ని కష్టాలు వచ్చినాయి, సొంత అన్నలే ఆయన ఇబ్బంది పెట్టారు, అయినా కూడా నిజంగా ఆయన దేవునిలో నిలబడ్డాడు అని ఈ రోజుకి చెప్పు. మరి మన గురించి కూడా సాక్ష్యం అనేది మనం వద్దనుకున్నా బయట మన గురించి చెప్పుకునే వాళ్ళు చెప్పుకోవాలి, చెప్పుకుంటారు, నువ్వెంత వద్దనుకున్నా కూడా. కానీ ఏ విధమైన సాక్ష్యం అది? కోర్స్ కొందరు మంచి చేసినా చెడు ఇప్పుకునేవాళ్ళు ఉంటారు, అది వేరే విషయం, దాని గురించి నువ్వు వరి అవ్వకూడదు, అది దేవుడు చూసుకుంటాడు. బట్ అసలు ముందు ఏమైనా మంచి చేస్తున్నామా, మన సాక్ష్యం ఏ విధంగా ఉంది? ఇది ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా నేను బహుగా సంతోషించా. ఏ విషయంలో? నువ్వు బాగా డబ్బు సంపాదించావని విన్నాను, అందుకే భలే సంతోషించాను అంటున్నాడా? నో 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 నో. ఏం వింటున్నాడంట? నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా, అంటే యేసుని పట్ల నీకున్న సాక్ష్యము, యేసుని పట్ల నీకున్న ప్రవర్తన, యేసు పట్ల నీకున్న వైఖరి, అవి విన్నప్పుడు నాకు భలే సంతోషంగా ఉంది అన్నాడు. కానీ వాళ్ళనే మెచ్చుకుంటున్నారు పొద్దాక, ఆయన గురించే గొప్పగా చెప్పకపోతే ఇంకేదన్నా చాలా ఉంది లేవురా, చాలా. నో, అది కాదు, నేను సంతోషంగా ఉందయ్యా ఆయన మెచ్చుకుంటూ ఇలా చెప్పుకుంటుంటే. సో ఇదంతా ఎందుకో తెలుసా? మనం ప్రాక్టికల్గా లైఫ్లో అర్థం చేసుకుని ఎదగడం కోసం. మనం ఎంత వద్దనుకున్నా కూడా ఇది మనకి ఇంపార్టెంట్, ఇది అవసరం. రక్తం ఎర్రగా ఉంటుందండి, ఎర్రగా అంటే నాకు ఇష్టం లేదు, నా రక్తం, నా ఒంట్లో నుంచి రక్తం తీసేసేయండి అని అడవుడు వెళ్ళాడంట డాక్టర్ దగ్గరికి. డాక్టర్ అయ్యా నువ్వు ఎంత వద్దనుకున్నా ఎర్రది నీకు ఇష్టం లేదన్నా, అది మాత్రం దేవుడు అట్లా పెట్టాడు, ఉండాలి, అది లేకపోతే నువ్వు చస్తావు అన్నాడు. అర్థమైందా? మనకేదో కొన్ని వచనాలు ఇష్టం లేవని చెప్పేసి నాకు అంత అవసరం లేదనుకుంటే అది అవసరం మన జీవితానికి. అంటే మన గురించి సత్య ప్రవర్తన సాక్ష్యము బయట ఉందా? మన ధారాళంగా ఉన్న విధానం గురించి ఇక్కడ ఏమనుందంటే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని వినటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. దీన్ని బట్టి మనం సంతోషించాలి. మన పిల్లలు, అబ్బా మా కొడుకు మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చాడండి అంటే సంతోషిస్తాం. అబ్బా నా పిల్లలకి పెద్ద అవార్డు వచ్చిందంటే సంతోషిస్తాం. అబ్బా మా కంపెనీలు సంతోషిస్తాం. బట్ నా కుటుంబం అండి దేవుని పాటలు పాడుతుంది, దేవుని వాక్యం ఉంటుంది, దేవునిలో ఇలా చేస్తుంది కార్యక్రమం, వీటిని బట్టి సంతోషిస్తున్నామా? వీటిని బట్టి సంతోషించాలి. అవి చేయకపోతే బాధపడాలి, అయ్యో ఇవి చేయలేకపోతున్నాను నేను అనేది బాధపడాలి. ఏం చేస్తున్నాం? దేవుడు మనకు శక్తినిచ్చాడు, బలం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, కంటి చూపునిచ్చాడు. ఇవన్నీ లేనోడు బాధపడుతున్నాడు, అయ్యో నాకు కూడా కాళ్ళుంటే నేను కూడా నడుస్తూ వెళ్ళి మందిరానికి వెళ్ళి ఆరాధన చేసుకునేవాడిని కదా, నాకు కూడా కళ్ళుంటే వాక్యం చదువుకునేవాడిని కదా, లేకపోతే నాకు కూడా చదువు వస్తే వాక్యం చదువుకునేవాడిని కదా. కానీ చాలామంది లేనోళ్ళు బాధపడుతున్నారు. ఉన్నవాళ్ళు మనం ఏం చేస్తాం? ఏ విధంగా స్పందిస్తున్నాం? ఎంతవరకు దేవుడు అంటే గౌరవం ఉంది మనకి? ఎంతవరకు దేవుని మీద నమ్మకం ఉంది? ఎంతవరకు ఎంత బయట మనకి ఎన్నో విషయాల్లో చాలా రెస్పెక్ట్గా ఉంటాం, చాలా బయట ఎంతో స్ట్రిక్ట్గా ఉంటాం. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి పర్వాలేదులే చల్తాహే, దేవుడు కృపామయుడు కదండి, ఏమవుతుంది పర్వాలా. కానీ ఒకరోజు మనం పరిష్కారం చెల్లించుకో, దానికి సంబంధించిన అంటే ఏమి విత్తుతామో అదే పంటను కోస్తామని ఉంది కదా, దాని ఫలం అనుభవించక తప్పదనమాట. ఇవన్నీ చెప్తూ మరొక సందర్భం ఇక్కడ తీసుకొచ్చాడు 5-8 దాకా. అదేంటంటే మనకి టైం లేదు కానీ నేను ఒక మాటలో చెప్తాను. ఏంటంటే అక్కడ సువార్థికులు సువార్త చేస్తూ ఇలా ప్రాంతాలు తిరుగుతూ వస్తూ ఈ ప్రాంతానికి కూడా వచ్చినప్పుడు ఆ సువార్థికులు ఏంటంటే కొంత ప్రాంతానికి వెళ్ళడం, సువార్త చేయటం, ఆ దగ్గరలో ఉన్న అక్కడ క్రైస్తవులు దేవుని పిల్లలు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళటం, వారితో నివాసం చేసి ఆ ఏరియా అంతా సువార్త చేసి మళ్ళీ వెళ్తూ ఉండటం, అలా చేస్తూ ఉండేవాళ్ళు. అలాగా ఈ గాయు ఉన్న ప్రాంతానికి కూడా సువార్థికులు వచ్చి సువార్త చేసి ఉన్నప్పుడు ఈ గాయు ఏం చేశాడంటే తన దగ్గర పెట్టుకుని వాళ్ళకి కావాల్సిన సుపరిచర్యలు చేశాడు. అదే ఈ 5-8 దాకా మాట్లాడిన విషయంలో అతడు వర్ణిస్తూ ఏం చెప్పాడంటే, అయ్యా నీవు చేసినదల్లా, సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదల్లా విశ్వాసగలట్లు నాకు అర్థమైంది. నీ ప్రేమను గురించి సంఘం ఏంటి సాక్ష్యం. ఇందాకేమో నీ సత్యం ప్రవర్తన గురించి సాక్ష్యం అని చెప్పాడు, ఇప్పుడు నీ ప్రేమను గూర్చి అని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ విషయంలో అతడు చక్కగా అన్ని ఏర్పాట్లు చేసి మంచిగా చూసుకొని వాళ్ళు ఉన్నన్ని రోజులు వారిని ఎలా పంపాడంట, ఎలా వెళ్ళారు? చివరిలో 7వ వచనంలో ఆయన నామం నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నువ్వు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉంది. మంచిగా అలా చేసి పంపించాడు. అంటే ఈ సువార్థికులు వచ్చి ఆయనతో సమయం గడిపి కొంతకాలం ఉండి ఆ ఇంట్లో ఉండి ఆయనతో చక్కగా పరిచయం చేసి వెళ్తున్నప్పుడు సంతోషంగా వెళ్ళారు, కానీ దుఃఖంతో వెళ్ళాలి ఆ ఇంట్లో నుంచి. ఏమండి, ఎవరైనా ఒక దైవజనులు కానీ దేవుని బిడ్డలు కానీ మన ఇంటికి వచ్చి సంతోషంగా వెళ్ళగలుగుతున్నారా, దుఃఖంతో వెళ్తున్నారా? ఇది మాత్రం మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నా, మీరు ప్రశ్నించుకోండి.
ఒక దేవుని బిడ్డగా ఎవరైనా ఒక సంఘ సభ్యుడు కానీ ఒక దైవ సేవకుడు కానీ మన ఇంటికి వచ్చి మనతో గడిపిన సమయం తర్వాత దుఃఖంతో వెళ్తున్నాడు ఆ వ్యక్తి, సంతోషంగా పంపుతున్నామా అనేది ఎవరికి వాళ్ళ ప్రశ్న. సంతోషంగా పంపించడం అంటే ఏదో ఇంత ఇచ్చేసి మంచిగా ఏదో పెట్టుకోండి అని చెప్పేసి పర్సనెట్ అని పంపించడం కాదు. అది కాదు నేను మాట్లాడేది, తప్పుగా అర్థం చేసుకోవద్దు. బా అలా పెట్టారండి బ్రదర్, మంచి పెద్ద కవరే పెట్టారు, అవి కాదు సంతోషంగా పంపించడం అంటే. మాట్లాడిన మాటలు, ఆ సమయంలో ఆ సహవాసం, ఆ టైంలో ట్రీట్ చేసిన విధానం ఏ విధంగా. ఏమండి దైవజనులు పిచ్చోళ్ళు కాదు, దేవుడు ఆత్మ ప్రేరేపణిస్తాడు. ఈ కుటుంబంతో మా గడిపే, ఈ కుటుంబం మనతో పైకి ఒక రకంగా ఉండి లోపల ఒక రకంగా ఉన్నారా, హానెస్ట్గా చాలా నిజాయితీగా ఉన్నారా అనేది దైవజనుడే కాదు దేవుని బిడ్డలకి ఆ చూపును ఆ యొక్క గ్రహింపునిస్తాడు. ఒకరు మన ఇంటికి వచ్చి వెళ్తున్నారు అంటే, లేకపోతే మన దగ్గరకు ఒకరు వచ్చి వెళ్తున్నారంటే వారిని మనం సాగనంపే విధానం ఎలా ఉంది. ఏదో పెద్ద షాల్వా కప్పి మన ఘన సన్మానాలు చేసి పంపించాలని కానే కాదు. ఆ వ్యక్తితో మనం మాట్లాడిన మాటలు, ఆ వ్యక్తిని మనం ట్రీట్ చేసిన విధానము యేసుకు చేసినట్లుగా చేస్తున్నాం. ఎందుకనంటే గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చిన నా ప్రవక్తలకి దానికి ఎంతో బహుమానం ఉన్నాడు పరలోకంలో. చేసే విధానం హృదయపూర్వకంగా చేస్తున్నాం. అబ్బా చేయకపోతే బాగోదు, మళ్ళీ అక్కడికి వెళ్ళి బ్రదర్ అక్కడ చెప్తాడు, అబ్బో బ్రదర్ మీరైతే బాగా చేసుకుని వాళ్ళు చేయలేదు, మళ్ళీ లేకపోతే వాళ్ళు చేస్తారు. ఇది ఒకటి కూడా మానేయాలి. ఏంటంటే ఆ సిస్టర్ చూస్తారండి, మంచిగా చూస్తారు, ఇవన్నీ కాదు, ఆ కథలు కాదు. దేవుడు మనకి ఎక్కడ ఎంత స్థితి ఇస్తే ఆ స్థితిని బట్టి దేవుడు వాళ్ళకి మళ్ళీ బహుమానిస్తాడు. కానీ అక్కడ నుంచి మనం దుఃఖంగా వెళ్ళామంటే మాత్రం అది దేవుడు చూసుకుంటాడు. ఇదంతా అదే చెప్పాడు. సాగనంపే విధానం ఎట్లా ఉండాలంట, వారిని సాగనంపిన నీకు యుక్తముగా ఉండును, నీకు యుక్తంగా ఉంటుంది. కాబట్టి దానికి చెప్తూ యాడ్ చేస్తూ 8వ వచనంలో జత చేశాడు. ఏమనంటే మనం సత్యమునకు సహాయకులమవునట్టు. అంటే సత్యం అన్నప్పుడు యేసుక్రీస్తు వారు, యేసుక్రీస్తు వారికి సహాయమైనప్పుడు యేసుక్రీస్తు సేవకు, యేసుక్రీస్తు నామమునకు, యేసుక్రీస్తు యొక్క రాజ్య కార్యక్రమాలు జరగడానికి సహాయకులమవునట్టు ఉపకారము చేయబద్దులమై ఉన్నాం. ఉపకారం చేయటం అంటే క్రియల్లో చేయటం. ఓకే, మనం 10 రూపాయలు ఖర్చు పెడితే అమ్మో ఏమైపోయిద్దో అనుకుంటాం. ఎందుకులే ఈ 10 రూపాయలు దాచిపెట్టుకుంటే మనకి దేనికన్నా రావా, ఈ 100 రూపాయలు ఇప్పుడు అంత అవసరమా, అది ఇంత కొనియటం వద్దులే. ఏమండి దేవుని కోసం మీరు 10 రూపాయలు ఖర్చు పెడితే, అంటే 10 రూపాయలనే కాదు నేను అంటుంది, దేవుని కోసం మీ సమయం, దేవుని కోసం మీ డబ్బు, దేవుని కోసం మీ జ్ఞానం, దేవుని మీకు ఆరోగ్యం, దేవుడి కోసం మీరు గడిపే క్షణాలు, వీటిని ఏది ఖర్చు పెట్టినా దేవుడు వాటిని రుణం ఉంచుకోడు. నా లైఫ్లో నేను చూశాను, కొంతమంది ఇవ్వడానికి చేయడానికి ఏదో ఎంతో ఆలోచన చేసి దాన్ని మళ్ళీ చేసిన తర్వాత ఎంత చెప్పుకుంటారు. మేము ఎంత చేసామో తెలుసా, అదొద్దు. చేసామా అయిపోయింది, అక్కడితో దేవుడు చూసుకుంటాడు. దేవుడు బో నేనేం చేశాను అనేది వద్దు, లేకపోతే బో అనుకోవద్దు. దేవుని కోసం మనం ఇంకొకటి ఎంతో చేస్తే అది దేవుడు అప్పుడే మెచ్చుకుంటాడు అనుకోవద్దు. 2 కాసులు వేసిన వాళ్ళని కూడా యేసుక్రీస్తు వారు ఏమన్నాడు, ఆమె ఎక్కువ వేస్తున్నాడు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే హృదయపూర్వకంగా చేయటం గురించి మాట్లాడుతున్నాడు. పాయింట్ ఏం చేస్తున్నాం దేవుని కొరకు, ఉపకారం ఏం చేస్తున్నాం. వస్తున్నాము, వాక్యం వింటున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, ఓకే. ఎప్పుడైనా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తే బ్రదర్ ప్రే చేయండి, పలానా ఫ్యామిలీ రిక్వెస్ట్, ఓకే రైట్. ఏదైనా సంఘంలో ఏదైనా, ఓకే రైట్. ఏంటి అసలు ఏం చేస్తున్నాం దేవుని కొరకు? ఎవరి కోసం ఉన్న ప్రార్థనలో గడుపుతున్నామా, ఒక అరగంట సమయం గడుపుతున్నానా, అయ్యో పలానా ఫ్యామిలీకి బాగోలేదంట, అయ్యో పలానా ఫ్యామిలీకి పలానా సిస్టర్ గారికి లేకపోతే పలానా అతను రక్షణ పొందలేదంట, అయ్యా నేను ఈ వారం రోజులు ఆ వ్యక్తి రక్షణ కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను, లేకపోతే అయ్యా పలానా ఫ్యామిలీ కోసం నేను ఈ వారం రోజులు ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాక్యంలో వాళ్ళని నేను ఆదరిస్తాను అని ఇలాంటి ఏమైనా త్యాగాలు చేస్తున్నామా? లేకపోతే ఆ సిస్టర్ అట్టంటే కదా బ్రదర్ మీకు తెలిసిందా, వాళ్ళు ఇల్లే తీసుకున్న వాళ్ళు చేశారంట, ఆ కథలన్నీ పక్కన పెట్టి అసలు నేనేం చేస్తున్నా, దేవుని కొరకు నేనేం చేస్తున్నా, నా సత్య ప్రవర్తన గురించి, నా ప్రేమను గురించి సాక్ష్యం ఏ విధంగా ఉంది, ఇది మనం పరీక్ష చేసుకోవాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ ఇప్పుడు సమయం లేదు. కానీ గాయులాగా మంచి సాక్ష్యం పొందిన వ్యక్తిగా నేను ఒక రోజున ఆ గాయు ప్లేస్లో ప్రియుడైన గాయునకు అని చెప్పిన ఆ సాక్ష్యం ఏదైతే ఉందో, మీ పేరు నా పేరు దేవుడు ఒక రోజున పరలోకంలో గ్రంథాల్లో చూపించాలనుకుంటే మనకి ఇక్కడ రోల్ మోడల్గా ఎట్లా జీవించాలో చూపించాడు. కాబట్టి ఇలా జీవించుదాం, అప్పుడు దేవుడు మనల్ని ఆ విధంగా ఆ గ్రంథాల్లో అక్కడ రాస్తాడు. దేవుని కొరకు సత్యమును బట్టి, మనుషుల కోసం కాదు, ఎవరో పాస్టర్ గారి కోసమో సంఘంలో ఉన్న వారి కోసమో కాదు, దేవుని సత్యమును బట్టి యేసు కొరకు అలా జీవించాలి. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక.
జాన్వేద్ గారు వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. అందరూ తలలు ఉంచి విన్న వాక్యాన్ని బట్టి మనసులో ధ్యానించుకోండి. విన్న వాక్యము ఎత్తబడింది కాబట్టి చిన్న ప్రార్థన చేసుకున్న వాక్యం గురించి. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, నీ యొక్క పరిశుద్ధమైన నామానికి ఆయన ఎనలేని స్తుతులు స్తోత్రాలు తండ్రి. దేవుడా తండ్రి, ఎంతో మందికి లేని మహాభాగ్యాన్ని నాయన మాకు దయచేశారు. మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు. ఆయన మిమ్మల్ని ఆరాధించే మంచి భాగ్యాన్ని ఇచ్చారు. ఆయన మిమ్మల్ని ప్రార్థించే మంచి భాగ్యాన్ని ఇచ్చారు. అంతకంటే ముఖ్యంగా మీ వాక్యాన్ని ఆయన మంచి భాగ్యాన్ని మా అందరికీ దయచేసినందుకు మీకు వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. నాయన దేవుడా తండ్రి, విన్న వాక్యం నాయన నిజమే తండ్రి. మా ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నాయన మేము అన్ని విషయంలో వర్ధిల్లులాగున కృపను దయచేయమని మీరు నాయన మమ్మల్ని హెచ్చరించారు. నిజమే తండ్రి, చాలా మంది ఈ లోకంలో నాయన ఆత్మ ఒక్కటే వర్ధిల్లితే సరిపోతుందని అనుకుని నాయన సంతోషిస్తున్నారేమో నాయన. అది కాదు నాయన, మీరు కోరుకునేదని మీ వాక్యం సెలవిచ్చినది తండ్రి. మేము అన్ని విషయాల్లో నాయన వర్ధిల్లుచు దేవుడా తండ్రి, అంతేకాకుండా మా యొక్క ఈ భూమి మీద మా సత్య ప్రవర్తన దేవుడా తండ్రి, మా సాక్ష్యం నాయన చూచి నాయన మీరు ఆకాశము పరలోకం నుండి నాయన సంతోషించలాగా ఉండులాగా దయచేయమని దేవుడా తండ్రి, అట్లా సాక్ష్యాన్ని భూమి మీద మేము అందరం కలిగి ఉండులాగున నాయన విన్న వాక్యం సాతాను ఎత్తుకుపోకుండా దేవుడా తండ్రి, మేము ఎల్లప్పుడూ మీ సాక్ష్యాన్ని మీ వాక్యాన్ని నాయన పట్టుకొని మేము సత్ప్రవర్తన కలిగి జీవించలాగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. మీ వాక్యం నాయన ఎంతో బలమైనది, శక్తివంతమైనది తండ్రి. దేవుడా తండ్రి, ఇక్కడ ఏ మనసుకి ఏ వాక్యం నాయన విత్తబడిందో నాయన దేవుడా తండ్రి, అది బలంగా నాయన దేవుడా తండ్రి అది నాటబడి ఫలించలాగా కృపను దయచేయమని వేడుకుంటున్నాం. దేవుడా తండ్రి, ఇంకా నాయన ఈ వాక్యం వింటూ నాయన మేము మా ఆత్మల్ని నాయన దేవుడా తండ్రి ఇంకా నాయన సరి చేసుకునేలాగా కృపను దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో బతిమలాడి ముగించుకుంటాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువుల్లో చేయవేయడానికి హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరం కూడా వారి వారి హృదయాలు, మనందరి హృదయాలు పక్క వారి హృదయాన్ని పరీక్షించొద్దు. మీ హృదయాన్ని మీరు, నా హృదయాన్ని నేను, మనందరం పరీక్షించుకుందాం. నేను ఏ విధంగా ఉన్నాను? క్రీస్తుని జ్ఞాపకం చేసుకోమనే సమయం ఇది. క్రీస్తు నా పాపాల కొరకు శిలువలో చనిపోయాడు. మరి ఆయన నేను స్తుతిస్తున్నానా? ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నానా? ఆయన ఏమాత్రం నేను అర్థం చేసుకున్నాను? ఆయన ప్రేమను ఎంత మాత్రం అర్థం చేసుకున్నాను? ఆయన హృదయాన్ని ఎంత మాత్రం అర్థం చేసుకున్నాను? ప్రాణత్యాగం చేస్తున్న క్రీస్తుని మర్చిపోవద్దు. క్రీస్తుని హృదయాల్లో తలపోసుకుందాం. ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. అయోగ్యకరమైన బలలో చేవేస్తే 3 విషయాలు చెప్పారు 1 కొరింథీ 11 అధ్యాయంలో. అలాగే మీలో అనేకులు బలహీనలు అవుతారని ఉంది, తర్వాత రోగులు అవుతారని ఉంది, ఆ తర్వాత ఇంకా భయంకరమైనది కాలమున కంటే ముందుగానే నిద్రిస్తారు అని ఉంది. ఆ 3 విషయాలు మనకు జరగకుండా ఉండాలంటే అయోగ్యంగా కాకుండా యోగ్యంగా ఎవరికి వాళ్ళ హృదయాలు పరీక్ష చేసుకొని బలలో చేయవేద్దాం. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. మన చేతిలో ఉన్నటువంటి యొక్క రొట్టె మన కొరకు త్యాగం అయిపోయిన క్రీస్తు వారిని జ్ఞాపకం చేస్తుంది. ఆయన శరీరం మన కొరకు గాయపరచబడింది, మన కొరకు వేదన భరించింది. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరలోకమందున తండ్రి మహోన్నతుడా, అయా మేము మా శరీరంలో పాపాలు చేశాం, నీ మీద తిరుగుబాటు చేశాం, నీకు విరోధులమయ్యాం. ఇక మేము నరకానికి పోవాల్సిన వారం, యుగయుగాలు నరక శిక్ష అనుభవించవలసిన వారం. కానీ ఆ నరక శిక్షను మేము అనుభవించడం నీకు ఇష్టం లేక, నువ్వు ప్రేమమూర్తివి కాబట్టి అందుని బట్టి మమ్మల్ని నీవు నీ ప్రేమ చేత రక్షించాలని నీ కుమారుడైన క్రీస్తుని మా కొరకు ఈ లోకంలో పంపించి మా శిక్ష అంతా నీ కుమారుడైన క్రీస్తు నలగొట్టబడేటట్లు చేసి ఇప్పుడు తండ్రి ప్రేమతో మమ్మల్ని రక్షించావు. ఆ నరక శిక్ష నుంచి విడుదల పొందించావు. అందులో కొరకు మేము మీకేమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమె రొట్టెలో పాల్గొందాం.
ఆ ప్రకారమే భోజనం వెంబడి ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న బంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకి దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాడు. కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, అయ్యా, ఈ లోకంలో మా అపవిత్రమైన పాప హృదయాలను కడగగలిగిన పదార్థం ఏదీ లేదు ప్రభా. రక్తం కావాలి, అది కూడా పాపము లేని రక్తం అన్నావు. అందుకనే ఈ లోకంలో పాపము లేని వారు ఎవరు లేరు. కాబట్టి ఆ పరలోకము నుండి నీ కుమారుడైన క్రీస్తు ఈ లోకంలో పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా క్రీస్తు జీవించారు. అందుకనే తన పరిశుద్ధ రక్తాన్ని, ఆ ప్రాణాన్ని మా కొరకు దారపోసి, ఆ రక్త ప్రాణత్యాగం ద్వారా అయ్యా మా హృదయ పాపాలన్నిటినీ కడిగివేసి ఉచితంగానే నీ కృపచేత మమ్మల్ని నీతిమంతులు అందించారు. అందును బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ రక్షణ పాత్రం చేత పుచ్చుకొని ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రల పాలన. మా గొప్ప దేవా, మహోన్నతుడా, అయ్యా, పాపం చేసింది మేము, కానీ మమ్మల్ని రక్షించినందుకు నీకు వందనాలు. క్రీస్తు రక్తానికి, క్రీస్తు శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెలో, ఈ బలలో చేవేసే అవకాశం మాకిచ్చావు. క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణం మాకిచ్చావు. నీకు వందనాలు అయ్యా. నీ బలలో పాల్గొన్న ప్రతి సహోదరుడు, సహోదరుని బట్టి నీ స్తోత్రాలు. వారు దీవించండి, ఆశ్రయించండి అయ్యా. ఈ దినం ఎవరైతే పాల్గొనలేకపోయారో వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి అయ్యా. క్రీస్తు వచ్చే వరకు, మేము మరణించే వరకు ఈ ప్రేమ సందేశాన్ని ఇతరులకు చెప్పి రక్షించడానికి మీ సహాయం మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా, నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపజేయుమయా. జీవనదిని నా హృదయం
ప్రవహింపచేయుమయ్యా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నాను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరములతో నాను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నా యేసయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ప్రార్థన చేసుకొని మరి ముగించుకుందాం. ఆ సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, మహోన్నతుడా, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధికి తీసుకొచ్చావు. నీ మాటలు మాకు వినిపించావు. నిన్ను ఆరాధించుకునే అవకాశం ఇచ్చావు. అలాగే బలలో పాల్గొని క్రీస్తు శిలువ కార్యాన్ని జ్ఞాపకం చేసుకునే గొప్ప తరుణం ఇచ్చావు. నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు అయ్యా. మరి నీ వాక్యంలో, నీ గ్రంథంలో రాయబడిన మాటలు మేము చదివాం. నీ పరిశుద్ధాత్మ యొక్క స్వరం మాకు వినిపించావు. కాబట్టి విన్న వాక్యాన్ని మేమందరం కూడా దాన్ని మహిమార్థమై జీవించడానికి సహాయం చేయండి. చేరువచ్చిన మేమంతా కూడా ఏదో విన్నాము వెళ్ళిపోయామనేది కాకుండా దాన్ని పాటించడానికి మాలో ఏ క్వాలిటీస్ అయితే ఇంకా మేము దాన్ని మా హృదయంలో, మా యొక్క జీవిత ప్రవర్తనలో మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలో అవన్నీ చేసుకోవడానికి సహాయం చేయండి. ఒకరోజు మేము నీ ఎదుట నిలబడాలి. ఆ రోజు మేము సిగ్గుపడనక్కరలేని సాక్ష్యం కలిగి ఉండాలంటే ఈ భూమి మీద ఉండగానే సరి చేయబడాలి. కాబట్టి నువ్వు మమ్మల్ని సరి చేస్తున్న విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి సహోదరుడు సహోదరుని పేరు పేరు వరుసన మీరు ఆశీర్వదించండి. వారి వారి యొక్క ఉద్యోగాల్లో, వారి వారి చదువుల్లో, వారి ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో, ఆర్థిక పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో నీ వర్ధలింపజేయమని కోరుకుంటూ, సంఘ బిడ్డలందరినీ విశ్వాసంలో ఇంకా బలపరచమని కోరుకుంటూ, మరలా వారు ఇచ్చిన కానుకను బట్టి కూడా నీ యొక్క మహిమార్థమై వాడుకొని వారికి రావాల్సిన ఆశీర్వాదాలు మెండుగా దయచేయమని కోరుకుంటూ, నిశ్చితమైతే మరలా ఆదివారం కలుసుకోవడానికి మా అందరికీ మెండుగా దయచేయమని, తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క సహవాసం ఎల్లప్పటికీ మాకు నిలిచి ఉండేట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్.